రాష్ట్రాలకు పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. ఇవాళ దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో చంద్రబాబు భేటీ కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. చంద్రబాబు దావోస్ పర్యటన సందర్భంగా మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్. శ్రవంతి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా ఇక దావోస్ పర్యటనలో అయితే నిమగ్నమవుతున్నారు. ఏదైతే ఈ రోజు ప్రధానంగా జూరిచ్ వెళ్లి జూరిచ్ నుంచి కూడా ఇక అక్కడ పారిశ్రామికవేత్తలతోటి అదేవిధంగా తెలుగు పారిశ్రామికవేత్తలతోటి సమావేశం కానున్నారు. ఇక ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉండే వాతావరణం గురించి ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో ఏపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సహాయ సహకారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏదైతే ఇటు పారిశ్రామికవేత్తలకు అందిస్తున్నటువంటి అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు జ్యూరిచ్ నుంచి కూడా ఇక దావోస్ లో జరగనున్న ఏదైతే వరల్డ్ ఎకానమీ ఫోరం లో అయితే కనుక హాజరవుతారు. అదేవిధంగా ఇటు సీఎం తో పాటు నారా లోకేష్, అదేవిధంగా పలువురు మంత్రులు, కీలకమైనటువంటి అధికారులు సైతం కూడా ఈ యొక్క పర్యటనలో అయితే కనుక కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క పర్యటన ఉంటుంది. అదేవిధంగా ఏపీలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, వీరికి కేటాయించేటువంటి ఏదైతే రాయితీలు ఉంటాయో పరిశ్రమలు పెట్టేందుకు అనుకూలంగా ఉండేటువంటి ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రాయితీలు, అంటే మరే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా ఏపీ ఏ విధమైనటువంటి రాయితీలు కల్పిస్తుంది, అదే విధంగా యువత ఏ విధంగా ఉన్నారు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క జరగబోయేటువంటి దావోస్ లో వరల్డ్ ఎకానమీ ఫోరం లో అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నారా లోకేష్ సైతం కూడా ఏ విధంగా ఐటీ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు, ఏ విధమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, అదేవిధంగా రాయితీలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇండస్ట్రీస్ కి ఏ విధమైనటువంటి అంశాలు కల్పిస్తుంది, అదేవిధంగా కేంద్రం కల్పించేటువంటి రాయితీ ఏ విధంగా ఉంది, ఏపీ ప్రభుత్వం తీసుకునేటువంటి రాయితీలు ఏ విధంగా ఉన్నాయి, రెండు సహాయ సహకారాలు ఏ విధంగా ఇటు పరిశ్రమలకు అందిస్తాము అన్న దానిపై అయితే కనుక క్షుణ్ణంగా వీటిపై అయితే కనుక దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద